రాగానే మమ్మీ ఫిషెస్ వేద్దామన్నాడు. ఇంకా వేసేద్దామని అన్నీ ఓపెన్ చేసి వేస్తున్నాను. ఈ ఫిష్ అయితే నాకు చాలా నచ్చాయి. వెళ్ళిన ప్రతిసారి అనుకుంటా ఈ ఫిష్ తీసుకుంటే బాగుండు అని. పేరు కలిపి ఎంతో చెప్పండి, గెస్ చేయండి చూద్దాం. ఇంకా ఈసారి అయితే తీసుకున్నాము. ఉంటే బాగుంటుంది చనిపోకుండా. ఇంకా టార్టాయిస్ కూడా తీసుకున్నాము. ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి రేట్స్ అడుగుతాము. చాలాసార్లు లేవు అన్నాడు. ఈసారి మాత్రం అడగగానే తీసిచ్చాడు. చాలా చిన్నగా ఉన్నాయి. 2 తీసుకున్నాం. టార్టాయిస్ అయితే చాలా ఎక్కువ రేటు ఉన్నాయి. 2000కి పేరు అన్నాడు. 1800 కంటే తక్కువ రాదు అన్నాడు. చాలాసేపు అడిగాము. ఇంకా ఈ బాక్స్ కూడా తీసుకున్నాను. నాకు బాగా నచ్చింది ఈ చిన్న బాక్స్. నేనేమనుకున్నానంటే ఆ ఫిష్, ఆ 2 గోల్డ్ ఫిష్ ఉన్నాయి కదా, ఇందులో వేద్దాం అనుకున్నాను. బట్ వాటికి సరిపోదంట ప్లేస్. కానీ వాటితో పాటు ఈ చిన్న ఫిష్ కూడా వేస్తే చనిపోతాయేమో, తినేస్తాయేమో అనిపించి ఇంక ఇదొకటి తీసేసుకొని ఇందులో చిన్న చిన్న ఫిష్లు వేసాము. ఎందుకంటే వీడికి చిన్నవంటే చాలా ఇష్టం. మమ్మీ బేబీ ఫిష్ అంటాడు. నర్సరీకి వెళ్ళామని చెప్పా కదా, ఇంకా ఇదే తీసుకున్నాను నేను. 100 వరహాల చెట్టు. మీకు తెలుసా 100 వరహాల చెట్టు అంటే? ఇంట్లో పెట్టుకోవడానికి తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం 100 వరహాల చెట్టు అంటే. టార్టాయిస్ అయితే ఎంత చిన్నగా ఉన్నాయో, రెండిట్లో ఒకటి ఇంకా చిన్నగా ఉంది. అసలు ఐస్ కూడా సరిగ్గా ఓపెన్ చేయట్లేదు. ఫుడ్ పెట్టినా తినట్లేదు సరిగ్గా. అంశు ఎప్పటి నుండో అడుగుతున్నాడు, పప్ప నాకు టార్టాయిస్ కావాలి అని. ఎన్నిసార్లు అడిగాడో. బట్ పాపం వెళ్ళిన ప్రతిసారి ట్రై చేశాడు తీసుకోవడానికి. ఇంక ఈసారి అసలు ఆలోచించకుండా కనబడగానే అబ్బా ఎంత బాగున్నాయని తీసేసుకున్నాడు. చాలా అడిగాను రేటు, అయినా లాస్ట్ 1700కి ఇచ్చాడు పేరు. తీసుకున్న తర్వాత సూర్య చూడలేదు కదా, ఇంకా నైట్ వచ్చిన తర్వాత 11:30కి అలా ఇలా కింద దింపి ఆడుకున్నాము. అంశు పడుకున్నాడు. అసలు అంశు ఉన్నప్పుడు తీస్తే అవి బాగా చిన్నగా ఉన్నాయి కదా, ఎక్కడ తొక్కేస్తాడో ఎత్తేస్తాడో అని భయంకి వాడు పడుకున్నాక తీసాము. లైట్గా పెద్దగా అయిన తర్వాత ఇంకా వాడికి కూడా తీసి చూపించాలి. అప్పుడప్పుడు కింద తీసి వదలమన్నాడు, అందుకని తీసాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎందరికీ ఫిష్ అన్నా టార్టాయిస్ అన్నా ఇష్టం కామెంట్ చేయండి. నాకు తెలిసిన వాళ్ళు నాతో మాట్లాడిన ప్రతిసారి చాలా బాగుంటున్నాయి వీడియోస్, బాగా పెడుతున్నావు అంటున్నారు. బట్ లైక్ చేయట్లే, కామెంట్ చేయట్లే. మీరు లైక్ చేస్తేనే, కామెంట్ చేస్తేనే అది ఇంకా అందరికీ రీచ్ అవుతుంది. లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.